తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కీలకమైన స్టేషన్లలో ఒకటైన వరంగల్ రైల్వే స్టేషన్ను 25.41 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేసింది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న రైల్వే స్టేషన్కు ఇప్పుడు అభివృద్ధి చేశాక నయాలుక్తో ఇంటర్నేషనల్ స్థాయి స్టేషన్గా మారిపోయింది. ఇంతకీ వరంగల్ రైల్వే స్టేషన్లో జరిగిన అభివృద్ధి పనులేంటి, స్థానికులు ప్రయాణికులు ఏమనుకుంటున్నారో వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. వరంగల్ రైల్వే స్టేషన్ను భారత్ అమృత్ రైల్వే పథకం కింద 25 కోట్లు వెచ్చించి ఆధునిక పద్ధతులలో ఆధునీకరించారు. దీంతో అయితే రానున్న రోజులలో వరంగల్ ప్రయాణికులకే కాకుండా భారతదేశ నలుమూల నుంచి వచ్చేటువంటి రైల్వే ప్రయాణికులకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆధునిక పద్ధతులలో ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. రేపు నరేంద్ర మోడీ దేశ ప్రధాని వర్చువల్గా ఈ యొక్క వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునిక పనులను ప్రారంభించి ప్రజలకు జాతికి అంకితం చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, వరంగల్ చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి తెలంగాణలోనే రెండో రాజధానిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క వరంగల్కు ఈ యొక్క వన్నె తెచ్చే విధంగా చేసిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయి, రానున్న రోజులలో ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించనున్నారు, గతంలో ఉన్న రైల్వే స్టేషన్కు ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్కు తేడాలేంటి, ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులేంటో ఇప్పుడు చూసేద్దాం. వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించిన తర్వాత ప్రయాణికులకు అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా వెయిటింగ్ హాల్. ఏ రైల్వే స్టేషన్కైనా వెయిటింగ్ హాల్ అనేది అత్యంత కీలకం. ఎందుకంటే ట్రైన్ వచ్చే వరకు ప్రయాణికులంతా కూడా వేచి ఉంటారు. ఒకవేళ ట్రైన్ మారాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, ట్రైన్ ఆగాక కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నా వెయిటింగ్ హాల్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అయితే గతంలో ఉన్న వెయిటింగ్ హాల్కు ఇప్పుడు ఆధునీకరించిన వెయిటింగ్ హాల్కు ఉన్న తేడాలంటే ఇప్పుడు చూద్దాము. గతంలో ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు మంచినీటి ఫెసిలిటీస్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, కూర్చోవడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నుంచి ఇప్పుడు కొంత అత్యాధునికమైనటువంటి చైర్స్ కావచ్చు, ఇక్కడ టైల్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్యాన్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ముఖ్యంగా బేబీ ఫీడింగ్ గదిని కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ను కూడా ఆధునీకరించారు. అదేవిధంగా మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఇప్పుడు ప్రతి ప్రయాణికులకు, ఎందుకంటే మొబైల్ ట్రైన్ టికెట్స్ అంతా ఆన్లైన్ వ్యవస్థ వచ్చాక మొబైల్ అనేది కూడా కీలకం కాబట్టి మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ కోసము స్పెషల్గా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ కూడా స్త్రీ పురుషులకు వేరువేరుగా అత్యాధునీకరించారు. అదేవిధంగా చైర్స్ కూడా, ముఖ్యంగా లేటెస్ట్ చైర్స్ను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో అయితే ప్రయాణికులు ఎంతో ఇక్కడ సౌకర్యాలకు సంబంధించినటువంటి విషయాలను అయితే అందరికీ అందుబాటులో ఉండడంతో అందరూ కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, వరంగల్ రైల్వే స్టేషన్కు మొదటిసారి రావడం, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? ఇది మొదటిసారి రావటం అండి, చాలా బాగుంది. మాదైతే ఆంధ్ర, మేము ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ చూసేటప్పటికి ఈ సీట్స్ అవి చూస్తే చాలా అందంగా కనిపిస్తున్నాయి. మోడీ గారు చాలా ఎంత ఇదిగా చేస్తున్నందుకు మాకు మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. చాలా బాగుంది. ఇంకా మాకు కూడా, మా సైడ్ కూడా, మా ఆంధ్రాలో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది అమ్మ వరంగల్ రైల్వే స్టేషన్కి? అయితే నెంబర్ 1 కింద ఉంది. చూడంగానే ఎంత అందంగా ఉందా అనిపించింది, నాకు నచ్చింది బాగా. అందుకే చెప్తున్నా, ఇదే ఫస్ట్ సారి రావడం. మేము పుష్కరాలకు వచ్చాం, సరస్వతీదేవి పుష్కరాలకు వచ్చాం. వచ్చేలా వచ్చిన తర్వాత ఈ వరంగల్ ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మోడీ గారికి, అమితాష్ గారికి, అందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. వాళ్ళందరికీ కూడా, మా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆయన కూడా బాగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆయనకు కూడా మా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే, అంటే ఇక్కడికి వచ్చాక ఏమేమి చూసారమ్మా వరంగల్ రైల్వే స్టేషన్లో? రైల్వే ఎంట్రన్స్లో చాలా బాగుందండి. అది అలా చూడంగానే నిజంగా సెట్టింగ్స్ ఏంటి, అవేంటి, మేము సినిమాల్లో చూసినట్టే చూసాము. మేము మామూలుగా సినిమాల్లో చూడడం తప్ప ఇలా ఫస్ట్ టైం నేను ఎలా చూడటం ఇక్కడికి వచ్చి
మా ఊర్లో ఏదో చిన్న గ్రామంలో ఉంటాము, మాకు ఇన్ని తెలియదు. కానీ ఫస్ట్ టైం కదా, బాగా చూస్తుంది. మాకైతే ఆనందం అనిపించింది. మాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం. మోడీ గారు ఒకటి, అమిత్ షా గారు ఒకటి, తర్వాత మా సైడ్ అయితే పురంధేశ్వరి గారు ఉన్నారు, ఆవిడన్నా ఇష్టమే మాకు. మేము బీజేపీలో కూడా అప్పుడప్పుడు చేసి ఉన్నాం అనమాట, వచ్చి చేస్తూ ఉంటాం. అందుకు మాకు కొంచెం తెలుసు వీళ్ళందరూ. అంటే మీటింగ్కి వెళ్తాం, ఎక్కువ బీజేపీ మీటింగ్కి వెళ్ళడం వల్ల వీళ్ళందరూ తెలుసు అనమాట అండి. అంటే లోపలికి వచ్చినప్పుడు అక్కడ టికెట్ కౌంటర్ కాంచి మొదలుకుంటే లోపలికి వచ్చే వరకు ఏమేమో చూసారమ్మా, ఏమేమి అనిపించింది మీకు? అలా లోనికి వస్తుంటే ఇవన్నీ ఉన్నాయి కదండి, అలా షోగా చూసినప్పుడు ఎంతో అద్భుతంగా, అంటే చాలా అందంగా. నేను ఇదే ఫస్ట్ టైం కదా చూడటం, నాకైతే చాలా ఇదిగా అనిపించింది ఇది చూడంగానే. చాలా అస్సలు ఎంత నీట్గా ఉందంటే చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు కూడా వర్కర్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఎక్కడికెక్కడ అందరు కూడా అందరికీ చెప్పాలి, ఒక్కడికే కాదు. అది మనం చూసాము, చాలా అద్భుతంగా ఉంది. మేము సరస్వతి పుష్కరాలకు వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చాము, కానీ ఇక్కడ ఏర్పాట్లు చూశాక నివ్వెరపోయాము. అద్భుతంగా ఉంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇక్కడ ఏమేమో డెవలప్ అయ్యాయి, వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, వరంగల్ రైల్వే స్టేషన్ ఎలా అనిపిస్తుంది, గతంలో ఇప్పటికి తేడా ఎలా ఉంది? ఎక్సలెంట్గా ఉందండి. గతంలో లేనటువంటి ఎన్నో సౌకర్యాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్లాట్ఫామ్ కానీ, వెయిటింగ్ హాల్ కానీ, టికెట్ కౌంటర్స్ కానీ, ఎవ్రీవన్ సూపర్. తప్పు పట్టాల్సిన అవకాశమే లేదు. మేము ఈ రైల్వే స్టేషన్లో కూర్చొని మాకేమనిపిస్తుంది, ఇట్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ వి వర్ సిట్టింగ్ ఇన్ అమెరికా. ఇట్ ఫెల్ట్ లైక్ దట్. సో చాలా బాగా ఉంది. మోడీ గారు చేసినటువంటి పనులలో దీన్ని నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. ఏది రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. ఇక్కడ వెయిటింగ్ హాల్ కానీ, లేకుంటే ప్లాట్ఫామ్స్ కానీ, ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన ఏ ప్రదేశం చూసినా కూడా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అట్మోస్ట్ ఇంట్రెస్ట్ తోటి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన వారికి మా ప్రయాణికుల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫ్యాన్ల విషయంలో కానీ, వెయిటింగ్ హాల్ విషయంలో కానీ, ప్రయాణికులు కూర్చునే ఇతర స్థలాల్లో కానీ ఎంతో బాగా ఉంది. ప్రతి చోట ఫ్యాన్ల అమరిక చాలా చక్కగా ఉంది. సీట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. నీట్నెస్, క్లీన్లీనెస్ ప్రతి చోట చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ జెంట్స్ టాయిలెట్స్ కానీ, లేడీస్ టాయిలెట్స్ కానీ చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడున్న సౌకర్యాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నాయి. చాలా చక్కగా ఉంది. ఇకపోతే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్లాట్ఫామ్స్ సంఖ్యను పెంచవలసినటువంటి అవసరం ఉంది. లోపలికి ఎంటర్ అవుతుంటే ఎలా అనిపించింది సార్ మీకు? డెవలప్ మోడర్న్గా చేశారు కదా, చాలా చక్కగా అనిపించిందండి. నేను ఏ విదేశాల్లోనో, ఏ అమెరికాలోనో ఉన్నటువంటి సిటీల్లో అమెరికన్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయినట్టుగా ఉంది. నిజంగా ఇది చాలా వండర్ఫుల్. ఇటువంటి రైల్వే స్టేషన్ నేను చూస్తాను, చాలా వండర్ఫుల్. సకల సదుపాయాలను ప్యాసింజర్స్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఉంది. ఎస్కలేటర్స్ నెంబర్ కూడా పెంచారు పిల్లలకు, వృద్ధులకు. ఎస్కలేటర్స్ ఈ మోడర్నైజేషన్లో భాగంగా ఎస్కలేటర్స్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ ఎస్కలేటర్స్ అనేది ఎంత ఉపయోగకరంగా ఉందంటే, ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ చాలా చక్కగా ఉంది. వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్గా ఉంది. ఇంకా చాలామంది ఎక్కువగా ఈ ఎస్కలేటర్ని ఉపయోగిస్తున్నారు. ఎస్కలేటర్ని ఏర్పాటు చేస్తాం అనేది డెఫినెట్లీ ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇది ఈ సౌకర్యం కూడా ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది. ఇక ఏ విషయమైనా ఒక్కటని కాదు, ఇక్కడ చెప్పాల్సిన విషయాలు హండ్రెడ్స్ ఉన్నాయి. ఇక స్పాట్లో అడగటం వల్ల మేము సుదీర్ఘంగా మాట్లాడలేకపోతున్నాం. టోటల్గా చెప్పాలంటే వరంగల్ రైల్వే స్టేషన్ ఈజ్ ఎక్సలెంట్ రైల్వే స్టేషన్. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. ఇక్కడ మేము కూర్చుంటే విదేశాల్లో ఏ అమెరికాలోనో ఏ రైల్వే స్టేషన్ కూర్చున్నట్టుగా ఉంది. ఇన్ని సౌకర్యాలు కలగజేసినటువంటి మన ప్రభుత్వానికి, సంబంధిత మంత్రిత్వ శాఖకు ఈ సందర్భంగా నేను శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మనం చూస్తున్నాము వరంగల్ రైల్వే స్టేషన్ చూస్తే మాకు ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి విదేశాలలో, అమెరికా లాంటి దేశాలలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నప్పటి వరకు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుందని వారు చెప్తున్నారు. మరికొంతమంది యూత్ కూడా ఉన్నారు, వారి మాటల్లో విందాము. చెప్పండి, వరంగల్ రైల్వే స్టేషన్కి రావడం ఇది ఎన్నోసారి, ఇక్కడ
వర్క్స్ జరుగుతున్నాయి కదా, ఎలా చూసారా, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ చూసిన జనరల్గా మాది ఇది వరంగల్ తర్వాత రెండో స్టేషనే మాది నెక్కొండ స్టేషన్. చిన్నప్పటి నుంచి వెళ్ళి మా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ వరంగల్లోనే జరిగింది. నేను ఈ మధ్యలో చాలా రోజుల తర్వాత ఈరోజు వరంగల్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. అసలు నేను స్టేషన్కి వచ్చిన తర్వాత నేను స్టేషన్కే వచ్చినా లేకపోతే నేను ఏదైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయినా అనే ఫీలింగ్ కలిగింది నాకు. అసలు అద్భుతమైన డెవలప్మెంట్ ఉన్నది. ఎస్కలేటర్లు కావచ్చు, లిఫ్టులు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, సీటింగ్ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, లైట్ కావచ్చు, లేడీస్కి అయితే ఫీడింగ్ రూమ్స్ కావచ్చు. అసలు నేను 2 times తిరిగిన స్టేషన్లో, అటు నుంచి ఇటు నుంచి అటు 2 times తిరిగిన. అసలు ఎక్కడున్నా నేను అసలు అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా అద్భుతమైన పని చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం మనది. హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరం. దీని తర్వాత మనకు ఎయిర్పోర్టు, టెక్స్టైల్ పార్కు, ఇదంతా చూస్తూనే ఉన్నాం 1 by 1. టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ అమృత్ భారత్ స్టేషన్ కావచ్చు. అసలు ఎంత అద్భుతం అంటే అసలు మాటల్లో వివరించలేకపోతున్నా నేనైతే. ఏదో షాపింగ్ మాల్లలో పోయినప్పుడు ఏ విధంగా అయితే ఎస్కలేటర్లు ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, ఏదైతే ట్రైను స్టేషన్లో వచ్చినప్పుడు అది కొంచెం ఇంకొక 2-3 నిమిషాలు ఎక్కువ ఆపే విధంగా చూడాలి. రెండోది ఈ దోర్నకల్ జంక్షన్ నుండి కాజీపేట జంక్షన్ వరకు, దోర్నకల్ నుండి కాజీపేట నుంచి దోర్నకల్ జంక్షన్కి ఒక 2 లోకల్ ట్రైన్స్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓవరాల్గా అన్ని ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. గతంలో చూస్తే జనరల్గానే ఉండేది, ఇప్పుడు చూస్తే మేము ఏదో ఒక కోటలో పోయిన ఫీలింగ్ అనిపించింది. కానీ లోపలికి వచ్చిన తర్వాత అసలు ఊహించలేని విధంగా ఉంది. చాలా బాగుంది. అదే మనం చూస్తున్నాము, వరంగల్ రైల్వే స్టేషన్కి సంబంధించి అద్భుతంగా ఉంది. ఇక్కడికి వస్తే ఒక ఎయిర్పోర్ట్కు వెళ్ళిన అనుభూతి కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇక్కడ బేబీ ఫీడింగ్, అది కూడా మహిళలు చిన్న పిల్లలకు ఒకవేళ పాలు పట్టాలి అనుకుంటే కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఒక స్పెషల్ రూమ్ను కూడా అలాట్ చేశారు. ఇందులో కూడా స్పెషల్గా లైటింగ్ కావచ్చు, ఇవి ఏర్పాట్లు చేశారు. చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఫీడింగ్ బేబీలకు ఒకవేళ ఇక్కడ అసౌకర్యంగా ఉంటుంది కాబట్టికే సౌకర్యంగా ఇక్కడ ఫీడింగ్ ఇవ్వడానికి ఒక రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది రానున్న రోజులలో అద్భుతంగా ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అయితే ప్రయాణికులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి రావడం ప్రయాణికులుగా మేము ఈ అమెరికాకి వెళ్ళామా, విదేశాలకు వెళ్ళామా, అసలు రైల్వే స్టేషన్లో ఉన్నామా, ఎయిర్పోర్ట్లో ఉన్నామా అనే ఒక అనుభూతి కలుగుతున్న పరిస్థితి ఉందనేది అయితే వాళ్ళ ప్రయాణికుల మాటల్లో వింటున్నాము. వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ఇటు లిఫ్ట్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఆధునీకరించిన తర్వాత అద్భుతంగా ప్రయాణికులకు ఆనందోత్సాహం, ఉల్లాసం కలుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాలే ఇంత అద్భుతంగా ఉంటే ఏసీ హాల్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయనే అనుభవాన్ని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ప్రయాణికులకు మరిన్ని ట్రైన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్లాట్ఫామ్స్ పెంచితే రైలు ప్రయాణాలకే ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతారని కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. ఇటు ఆంధ్ర ప్రయాణికులు కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసిస్తున్న పరిస్థితి అయితే మనకు ఇందాకనే మన ఐన్యూస్తో స్పెషల్గా మాట్లాడారు. పుష్కరాలకు వచ్చిన భక్తుల యొక్క ఫీడింగ్ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఆ వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ వెయిటింగ్ హాల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్. భారత్ అమృత్ రైల్వే స్టేషన్ స్కీమ్ కింద వరంగల్ రైల్వే స్టేషన్ను 25 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఆధునీకరించడంతో అయితే ఇక్కడ ప్రయాణికులకు గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కావడమే కాకుండా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ఇప్పుడు 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఎస్కలేటర్స్ అందుబాటులోకి రావడము, అదేవిధంగా ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ను అత్యాధునిక టెక్నాలజీతో ఆధునీకరించడము, ఇక్కడ ప్రయాణికులకు గతంలో ఉన్న ఇబ్బందుల కంటే ఇప్పుడు ఇబ్బందులు లేకుండా ఇక్కడ టాయిలెట్స్ కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు,
ఎంట్రన్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్కలేటర్స్ కావచ్చు, ఇలా అన్నీ కూడా వరంగల్ హిస్టారికల్ ప్లేసు ప్రతిబింబించేలాగా ఎంట్రన్స్లో కళాతోరణం కావచ్చు, ఇలా అన్ని రకాలుగా వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. గతంలో కొంత పారిశుద్ధ్య లోపం కనిపించేది, వాటికి కూడా ఇప్పుడు అద్భుతమైన నగిషి ఆర్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, స్థానికులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, వరంగల్ రైల్వే స్టేషన్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా అభివృద్ధి చెందింది. అప్పటికిప్పటికి చాలా మార్పు బాగొచ్చేసింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్లు పెంచారు, ఎస్కలేటర్లు పెంచారు, సీలింగ్ బాగుంది, కింద మార్బుల్ ఫెంటాస్టిక్ ఉంది, ఆధునీకరించారు, బాగుంది, చాలా చక్కగా ఉంది. ఈ కూర్చోవడానికి కొంచెం కంఫర్టబుల్ లేదు, ఒకటే ఉంది ఇటువంటి ఒక 2-3 కడితే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం. చాలా చక్కగా అభివృద్ధి చేశారు మోదీ గవర్నమెంట్. చాలా రైల్వే స్టేషన్లు ప్రతి ఒక్కటి ఆధునీకరణ బాగా చేస్తున్నారు, చక్కటి అభివృద్ధి జరుగుతుంది. దానికి నిదర్శనం మన వరంగల్. అంటే ఎంట్రన్స్లో అక్కడ పార్కింగ్ విషయాలు అన్నీ ఎలా ఉన్నాయి? పార్కింగ్ ఫెంటాస్టిక్. ఇప్పుడు వర్క్స్ నడుస్తుంది కాబట్టి కొంచెం కంజెస్టెడ్ ఉంది. వర్క్ కంప్లీట్ అయిపోతే దేనికి ఇబ్బంది ఉండదు, అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు, మనకు బాగా సౌకర్యాలు కల్పిస్తుంది. అంటే గతంలో వరంగల్ రైల్వే స్టేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పటికిప్పటి చాలా 10 రెట్లు పెరిగింది. దానికి కంపేర్ చేస్తే ఒక 20 సంవత్సరాల కిందటికి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా చక్కగా ఉంది, అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పటివరకు పర్లేదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్లాట్ఫామ్ పెంచాలని మా యొక్క కోరిక. అంటే ఇంటర్నేషనల్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు, అంటే వర్క్స్ మీరు అన్నట్టు లాంచ్లు కూడా జరుగుతున్నాయి కదా, ఇవన్నీ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎలా ఫీల్ అవుతారు? ఇంకా చాలా చక్కగా మంచి అభివృద్ధి, మంచి సౌకర్యంగా అన్ని తీర్ల సౌకర్యంగా ఉన్నందుకు పబ్లిక్ సంతోషపడతారు, జనాలు సంతోషపడతారు, ఈ స్టేషన్కి రావడానికి ఇష్టపడతారు. ఇంకేమన్నా అందుబాటులోకి తెస్తే బాగుందంటారా? ఇంకా దీన్ని డెవలప్ పెంచాలి, ఇంకా ప్లాట్ఫామ్ పెంచాలి. ఇప్పుడు కాజీపేటలో పెంచేటట్టు లేదు, ఛాన్స్ ఉంది వరంగల్. ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని పెంచి ఇంకా ఎక్కువ రైళ్లు ఇక్కడ స్టే చేసేందుకు ఆస్కారం ఇచ్చి ప్రయాణానికి సౌకర్యానికి కల్పించాలని నా కోరిక. అంటే సామాన్య ప్రజలు కూడా రైలుకి వచ్చేందుకు ఎక్కువ పెంచాలంటారు, ట్రైన్స్ ఎక్కువ పెంచాలి, కంపల్సరీ ట్రైన్స్ పెంచాలి. జనం కూడా పెరుగుతుంది కాబట్టి ట్రైన్స్ కూడా అనుకూలంగా పెరిగితే అప్పుడే మన అభివృద్ధికి తోడ్పడుతుంది, సౌకర్యంగా ఉంటుంది. ఎనీ టైం ఎక్కడికైనా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? ట్రైన్ జర్నీ సేఫ్ అంటారు? చాలా సేఫ్, బస్సు కంటే ట్రైన్ జర్నీ సేఫ్ అన్ని రకాలుగా. ఓకేనా? థ్యాంక్ యూ. అది మేడం చెప్పండి, అంటే వరంగల్ రైల్వే స్టేషన్ అప్పుడు చూసారు, ఇప్పుడు చూసారు, ఎలా ఉందండి? బాగుందండి, ఇప్పుడు మంచిగా అది చేసినారు, డెవలపింగ్ బాగుంది, మనకు టేస్ట్ బాగుంది, ట్యూబ్ అది చేసుకున్నా కొత్తగా బాగుంది, ముందర ఎంట్రన్స్ కూడా బాగున్నది, వాటి చేసుకుంటా కూడా ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా ప్రజలు ఇంకెక్కువ వచ్చేటట్టు అది చూసుకోవాలి, బస్సుల కంటే దీనికన్నా బాగా చేసుకోండి, మంచిగా సూపర్. అది మనం చూస్తున్నాము, ప్రయాణికులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే మేడం, అంటే గతంలో మీరు వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చారు కదా, అప్పుడున్న అభివృద్ధికి ఇప్పుడున్న అభివృద్ధికి ఎలా అనిపిస్తుంది? చాలా తేడా ఉందండి, అప్పటికున్న ఇప్పటికి చాలా తేడా ఉంది. మేము మా బిడ్డను చెన్నైకి ఇచ్చినాము, మేము ఎప్పటికి ఇక్కడనే ఎక్కుతుంటాము, మాకు అప్పటికంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, మేము కట్ చేసుకుంటాము, ఇప్పుడు కూడా చెన్నైకి వెళ్తున్నాము. ఓకే, అది మనం చూస్తున్నాము. ఇక చెన్నై రైల్వే స్టేషన్కు నిత్యం వెళ్తుంటాము, అక్కడతో చూస్తే గతంలో ఇక్కడ ఇబ్బంది కనిపించేది, ఇప్పుడు మాత్రం ఇక్కడ మంచి అభివృద్ధి పనులు జరగడంతో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో అయితే ప్రయాణికులకు కూడా అన్నీ అందుబాటులో ఉండడంతో చాలా సేఫ్ జర్నీగా ట్రైన్ను భావిస్తారు కాబట్టికే అందరూ ట్రైన్ జర్నీకి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టికే ట్రైన్స్ను కూడా పెంచాలి, ప్లాట్ఫామ్స్ను కూడా పెంచినట్లయితే రానున్న రోజులలో ప్రయాణికులకు ట్రైన్ జర్నీ సేఫ్ కాబట్టికే ఎక్కువ మంది ట్రైన్ జర్నీకి ఇష్టపడతారు. అదేవిధంగా సమయం ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతాయి కాబట్టికే ప్రయాణికులకు ట్రైన్స్ పెంచి వరంగల్ రైల్వే స్టేషన్ను ఎక్కువగా ఆధునీకరించినట్లయితే రానున్న రోజులలో ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది కాబట్టికే ట్రైన్ జర్నీని సేఫ్గా ప్రయాణికులు భావిస్తారు కాబట్టికే ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా లోకల్ ట్రైన్స్తో పాటు ఇటు సూపర్ ఫాస్ట్లో ట్రైన్స్ను కూడా ఇక్కడ లోకమాన్య కావచ్చు, ఎల్టీటీ ఇలాంటి ట్రైన్స్ను కూడా ఆపాలని చెప్పేసి ప్రజల నుంచి డిమాండ్ ఉంది. ఆ ట్రైన్స్ను కూడా ఆపినట్లయితే మరింత మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణికులకు అందుబాటులో ఉండేందుకు కావాల్సిన సదుపాయాలను పెంచినట్లే అదేవిధంగా ట్రైన్స్ను కూడా పెంచినట్లయితే వరంగల్ రైల్వే స్టేషన్కి మరింత వన్నే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు
పెరిగిన సదుపాయాలకు అనుగుణంగా ట్రైన్స్ని ప్లాట్ఫామ్స్ని కూడా మరింత పెంచినట్లయితే రానున్న రోజులలో వరంగల్ రైల్వే స్టేషన్ని ప్రయాణికులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ జరిగిన అభివృద్ధి పనుల విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. రానున్న రోజులలో మరిన్ని ట్రైన్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి వరంగల్ ప్రయాణికులకు ఇటు చెన్నై వెళ్ళాలన్నా ఇటు ఢిల్లీ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ట్రైన్ ఫెసిలిటీస్ అన్ని రకాలుగా కల్పించినట్లయితే ఇటు బస్ జర్నీ కంటే ట్రైన్ జర్నీ సేఫ్ కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్ళవచ్చు. అదేవిధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం ట్రైన్లోనే ఉంది. కాబట్టి సామాన్య ప్రజలకు ట్రైన్స్ని మరింత పెంచి అవకాశం కల్పించాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. చారిత్రాత్మక వరంగల్ నగరానికి కీర్తి తోరణం ఒక ఎత్తు అయితే కాకతీయుల కళా కట్టడాలు మరో ఎత్తు అయితే ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించడంతో నగర ప్రజలతో పాటు ఇటు నేషనల్ ఇంటర్నేషనల్ ప్రయాణికులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆధునీకరించడం వల్ల వరంగల్ రైల్వే స్టేషన్కు ఒక కొత్త వన్నె వచ్చింది. ఇక్కడ ఎస్కలేటర్లు కావచ్చు, బయట పరిశుభ్రత కావచ్చు, ఇటు ట్రాక్లు కావచ్చు, ఇటు స్పెషల్ లాంజ్లు కావచ్చు, ప్రయాణికులు కూర్చోవడానికి మంచినీటి వసతుల కాంచి టాయిలెట్స్ వరకు ఇలా అన్ని విషయాలను ఆధునీకరించి రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నాడు. అయితే ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించేందుకు భారత అమృత్ పథకం కింద 25 కోట్లకు పైగా నిధులను వెచ్చించి మరి ఈ యొక్క వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. దీంతో అయితే ఇక్కడ ప్రయాణికులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వరంగల్ నగరం అనేది ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న జిల్లా కావడంతో అయితే అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో ఈ యొక్క అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, రేపు మోడీ చేసే వర్చువల్ ప్రారంభోత్సవానికి సంబంధించి వివరాలు చెప్పడానికి మనతోటి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటరవి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వరంగల్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించడము ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ పనులు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు చూసిన వరంగల్ రైల్వే స్టేషన్కు ఇప్పుడున్న వరంగల్ రైల్వే స్టేషన్కి తేడా ఏమనిపిస్తుంది? నిజంగా నేను నా పక్కకే ఇల్లు వరంగల్ రైల్వే స్టేషన్ శివనగర్లో నేను ఉంటాను. గత 20-25 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వరంగల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అనేక ఇక్కట్లు పడేది. ఎందుకంటే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు లేకపోయేసరికి రైల్వే ట్రాక్ల నుంచి ఇటు నుంచి అడ్డుపోవడం, తర్వాత లిఫ్టులు ఎస్కలేటర్ లేకపోయే వరకు ముసలి వాళ్ళు, వికలాంగులు ఇటు నుంచి అటు ట్రైన్స్ వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్లు చేంజ్ అయినప్పుడు వాళ్ళు పడ్డ ఇక్కట్లు అనేది నేను కళ్ళారా చూసిన. అలాంటి రైల్వే స్టేషన్ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 నుంచి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశం, దృఢ సంకల్పంతో ఉన్న నరేంద్ర మోడీ గారు మనకు మొన్న 2023 జనవరి 31న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఒక కొత్త పథకం తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే అమృత్ భారత్ స్టేషన్ల కింద 1275 రైల్వే స్టేషన్లను ఆధునికీకరణ చేయడం చేయబడుతుంది దేశంలో. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 38 రైల్వే స్టేషన్లు, దాంట్లో ముఖ్యంగా మన వరంగల్ కాజ్పేట కూడా ఉంది. ఈరోజు వరంగల్కి గతంలో 18 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 25,41,00,000 రూపాయలను ఖర్చు పెట్టి ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ ఆధునీకరణ పనులు ఈ బడ్జెట్లో ముఖ్యంగా సుందరీకరణ పనులు, ఎంట్రన్స్లో ఏకశిలా తోరణము, ల్యాండ్స్కేపింగ్, ఏనుగులతోని కాకతీయ కళా సంపద ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉట్టిపడే విధంగా దాన్ని ల్యాండ్స్కేపింగ్, లైటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ లోపలికి వస్తే సామాన్య ప్రయాణికులు ఏదైనా ట్రైన్ లేటుగా ఉంటే వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్స్ కూడా, స్లీపర్ క్లాస్ వెయిటింగ్ హాల్స్ కూడా చాలా హైఫై 5-స్టార్ హోటల్ రేట్లో ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏసీ వెయిటింగ్ హాల్స్, విఐపి లాంజ్లు, ఈ విధంగా వెయిటింగ్ హాల్సే కాకుండా ఎస్పెషల్గా 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే దాదాపు ఒక 30,000-40,000 మంది ప్రయాణికులు ప్లాట్ఫామ్ చేంజ్ చేయడానికి అవకాశంగా వాళ్ళకు వీలుగా ఉంటుంది. అదే ఒకటే కాకుండా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ ఏదైతే ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ప్రతి ప్లాట్ఫామ్ నుంచి ఎస్కలేటర్ ఫెసిలిటీ ఇచ్చారు, లిఫ్ట్ ఫెసిలిటీస్ ఇచ్చారు. మళ్ళీ ఒకవేళ ఎవరైనా వృద్ధాప్యులు, వికలాంగులు ఉంటే వాళ్ళు వీల్ చైర్ ద్వారా పోవడం కోసం ర్యాంపులు కూడా ఈ నిధుల ద్వారా కేటాయించడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్, ఈ రైల్వే స్టేషన్ మొత్తాన్ని కూడా ఆధునీకరణ పద్ధతులతో శానిటేషన్, వాష్రూమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఉత్తర భారతదేశాన్ని కలపడానికి దక్షిణ భారతదేశంలో మెయిన్గా ఉన్న ఈ వరంగల్ కాజ్పేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేపట్టిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన మేము వరంగల్ ప్రజల నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే గతంలో మీరు ఇక్కడ చూశారంటున్నారు, అంతకు ముందున్న సమస్యలు ముఖ్యంగా ఏమేమి ఉండేది? అటు
ప్రయాణికుల ఇబ్బందులు కావచ్చు, ట్రైన్స్ ఆగడం కావచ్చు, ఇప్పుడు ఆధునీకరించిన తర్వాత ప్రయాణికులకు వచ్చిన అందుబాటులో ఏమేమి ఉన్నాయి? ప్రయాణికులకు ఆధునీకరణ తర్వాత మెయిన్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనేది అప్పుడు చాలా నేరోగా ఉండేది, లిఫ్ట్ లేకపోయేది. దాదాపు ఒక 4 ఫ్లోర్ల హైట్ ఎక్కాలి, 3 ఫ్లోర్ల హైట్ ఎక్కాలంటే ప్రయాణికులు ఇబ్బంది పట్టేది. ఇప్పుడు లిఫ్టులను ఎస్కలేటర్స్ వచ్చాయి, అది మెయిన్. దాంతోపాటు ప్లాట్ఫామ్స్ మొత్తంని కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ చేయడం వల్ల దాన్ని ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంది. ఎక్కడ కూడా ఈగలు కానీ దుర్వాసన కానీ అలాంటివి లేకుండా శానిటేషన్ కూడా క్లీన్ చేయడం జరిగింది. అంటే గతంలో రైల్వే స్టేషన్లో మనం రావాలి అంటే పిల్లల్ని తీసుకురావాలి అంటే ఇక్కడ స్మెల్, ఈగలు, ఒక దుర్వాసన వచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు రైల్వే స్టేషన్లు అనేవి ఎంత నీట్గా అంటే ఎయిర్పోర్ట్ లాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ చూస్తున్నాం, మాకు కూడా కనిపిస్తుంది స్వయంగా ఇక్కడ ఆధునికరణలో అందాలను కూడా, అంటే కాకతీయ కళా కట్టడాలకు సంబంధించి ముందు కీర్తి తోరణంతో పాటు లోపల కూడా వివిధ డిజైన్లను చేశారు. అంటే ప్రయాణికులకు ఇంకా రానున్న రోజులలో ఆధునిక పద్ధతులలో ట్రైన్స్ కావచ్చు ఇంకా ఫెసిలిటీస్ కల్పించే అవకాశం ఉందంట. ఇక్కడ మెయిన్గా వరంగల్ రైల్వే స్టేషన్కి ఇంకొకటి మాకు దగ్గర ఉన్న శివనగర్ నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది. అది మేము కేంద్ర మంత్రివర్గ రైల్వే శాఖకు తీసుకెళ్ళి అదొకటి సాకారం చేసే విధంగా ఉంటాం. ఆల్మోస్ట్గా ఇప్పుడైతే ఎక్సలేటర్స్ కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ అన్నీ కూడా ఆధునీకరణ చేశారు. ఇంకా ఎక్స్పాన్షన్స్లో లైన్స్ ఎక్స్పాన్షన్ చేస్తేనే కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశ ప్రధాని అంటే దేశంలో అనేక రైల్వే స్టేషన్లు చేస్తున్నాడు. ముఖ్యంగా వరంగల్ రైల్వే స్టేషన్ ఎంచుకోవడం, అంటే వరంగల్ అంటే కాకతీయుల రాజధానిగా పిలుస్తుంటారు. ఈ వరంగల్ను అభివృద్ధి చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మనకు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ఐటి ఉంది, కేఎంసి ఉంది. అదేవిధంగా ఏషియాలో ద బిగ్గెస్ట్ మార్కెట్ ఎన్మామ్లా మార్కెట్, రైతుల వ్యవసాయ మార్కెట్ ఉంది. దాంతోపాటు మామ్నూరు ఎయిర్పోర్ట్ వస్తుంది. హిస్టారికల్గా పర్యాటకులు అంటే కాకతీయులు పరిపాలించినప్పుడు ఇక్కడ రాజధానిగా కిలవరంగల్ టూరిజం కింద ఉంది. కాబట్టి ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తారు. చుట్టుపక్కల ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా వరంగల్లో ఉన్న ఎంజిఎం హాస్పిటల్ కానీ ఇక్కడ నుంచి వాళ్ళు నార్త్కి వెళ్ళాలని కూడా ఇక్కడ వరంగల్ మెయిన్ పాయింట్ ఉంటుంది. కాబట్టి దీనికి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టి అభివృద్ధి చేయడం నిజంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఈ అభివృద్ధి పనుల అనంతరం పర్యాటకులు పెరిగే అవకాశం ఉందంటారా వరంగల్ నగరానికి? ఖచ్చితంగా అండి. గతంలో కన్నా ఇప్పుడు వరంగల్కి పర్యాటకులు సమ్మక్క సారలమ్మ జాతరే అనుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీసే అనుకోవచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న మార్కెట్ అనుకోవచ్చు. ప్రయాణికులు దినదినం వరంగల్ హైదరాబాద్కి ఎంతైతే ప్రయాణికులు ట్రాఫిక్ పెరుగుతుందో వరంగల్ కూడా ట్రాఫిక్ పెరిగిపోతుంది. అంటే ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఇప్పుడు అభివృద్ధి పనులతో పాటు కాలక్షేపానికి కావచ్చు, మిగతా టికెట్ సౌకర్యాలు కావచ్చు అన్నీ ఆధునీకరిస్తున్నారు. ఆధునికర పద్ధతులకు సంబంధించి ఇంకా రానున్న రోజులలో టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందంటారు. రానున్న రోజులు అంటే ఇప్పుడు ఈ టికెటింగ్ కోసం స్పెషల్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము కొత్త యాప్స్ ద్వారా కూడా రైల్వే స్టేషన్లోకి వచ్చేసి మనం టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. త్రూ యాప్స్ ద్వారానే రైల్వే శాఖ టికెట్ బుకింగ్ కానీ తత్కాల్ బుకింగ్ కానీ మనం త్రూ యాప్ ద్వారానే చేసుకుంటున్నాం. ఈ వరంగల్ రైల్వే స్టేషన్ ఇంకా టెక్నాలజీని ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు వరంగల్ ప్రజలకు ఈ ఆధునిక రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అందరూ కూడా ఎయిర్పోర్ట్స్లో ప్రయాణం చేయాలంటే మధ్యతరగతులు ప్రజా రవాణా వ్యవస్థ అంత కాస్ట్లీ. కాబట్టి కేంద్రం ఈ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడంలో రైల్వే శాఖ ప్రత్యేకమైన ఉంటుంది. ఈ వరంగల్ రైల్వే స్టేషన్ ఇంత నీట్నెస్గా ఇంత అంటే అన్ని ఫెసిలిటీస్ ప్రయాణికులకు ముసలి వాళ్ళే కావచ్చు, వికలాంగులే కావచ్చు, ఇవి ఉండడం వల్ల ఆటోమేటిక్గా రైల్వే ప్రయాణికుల శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కొంత ప్రయాణికుల నుంచి కావచ్చు వరంగల్ వాసుల నుంచి వందే భారత్ ట్రైన్ స్టాప్తో పాటు కొన్ని లోకమాన్య ఎల్టీటీ లాంటివి కూడా స్టాప్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాటిని మీ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు వందే మాతరం ట్రైన్ ఇక్కడ స్టాప్ ఉంది. మెయిన్గా వరంగల్లో ఒకటి కాజిపేట వరకే పుష్పుల్ ట్రైన్ ఉంది. పుష్పుల్ ట్రైన్ గతంలో వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యేది ఉండే కరోనా ముందు నుంచి. ఇప్పుడు ఆ పుష్పుల్ ట్రైన్ని కూడా వరంగల్ నుంచి ప్రారంభించడానికి మేము రైల్వే శాఖ దృష్టికి తీసుకుపోయాం. అది ఖచ్చితంగా మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు గారి దృష్టికి తీసుకెళ్ళి పుష్పుల్ ట్రైన్ని కూడా అతి త్వరలో వరంగల్లో వచ్చి వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యే విధంగా మేము లేఖలు రాయడం జరుగుతుంది. ఆ ఫెసిలిటీని కూడా తీసుకొస్తాం. కొంత సూపర్ ఫాస్ట్ కానీ స్పీడ్ ట్రైన్స్ని కూడా ఆపాలనే ఒక డిమాండ్ కూడా ఉంది. వాటి దృష్టిలో ఏవైతే ట్రైన్స్ ఆపాలనుకుంటున్నామో అవి ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్న ప్రయాణికుల దృష్టికి తీసుకెళ్ళి అవన్నిటిని కూడా మేము కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి వారికి లేఖ రాసి ఏమైనా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వరంగల్ స్టేషన్లో కూడా ఆగకుండా పోయేటి ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా ఇక్కడ ట్రైన్ ట్రాఫిక్ని చూసుకొని వాటిని కూడా ఇక్కడ ఆపే విధంగా మేము ప్రయత్నం చేస్తాం.
అది మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఆ దేశ ప్రధాని వరంగల్ నగర చారిత్రాత్మక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేశాడు. ఇది వరంగల్ ప్రయాణికులకు కావచ్చు, ఇటు సుదూర ప్రాంతాలకు వచ్చేటువంటి పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య లోపాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఎస్కలేటర్స్ ప్రయాణికులు దాటడానికి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి నుంచి ఇప్పుడైతే ఈ ఎస్కలేటర్స్ కావచ్చు, ఈ బ్రిడ్జ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ రావడము, ఇక్కడ ఆధునీకరించిన నీట్నెస్ కావచ్చు, అటు లాంజ్లు కావచ్చు, ఇటు ప్రయాణికులు కూర్చోవడానికి వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ముందట వరంగల్ కాకతీయ కీర్తి కళాతోరణము ఏర్పాటు చేయడం, పార్కింగ్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం వల్లనైతే ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ రానున్న రోజులలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ ఆధునీకరించినటువంటి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఎంతో దోహదపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు అత్యంత వేగవంతంగా పూర్తయ్యాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించనున్నారు. దీనికోసం ఇంకా మిగిలిన పనులు కూడా పూర్తవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు గతంలో లేనివన్నీ కూడా అటు లిఫ్ట్లు కావచ్చు, ఎస్కలేటర్స్ కావచ్చు, ఇటు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, వెయిటింగ్ రూమ్స్ కావచ్చు, ఇలా అన్నీ కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవన్నిటిని కూడా ఇక్కడ ఏర్పరిచారు. ప్రస్తుతం మనం ఇక్కడ లిఫ్ట్స్ కావచ్చు, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లోపల ఫుట్ బ్రిడ్జెస్కు ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్లాట్ఫామ్స్ను కూడా ఆధునీకరించారు. దీంతో ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా అతిపెద్ద రైల్వే స్టేషన్ కావడంతో అన్ని రకాల సౌకర్యాలు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీంతో ఇటు ఎస్కలేటర్స్ నెంబర్ కూడా పెరిగింది, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ నెంబర్ పెరిగాయి. ఇటు గతంలో ఒకే బ్రిడ్జి ఉండడం వల్ల, ఇరుకు వంతెన ఉండడం వల్ల చాలా ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ యొక్క ఎస్కలేటర్స్ బ్రిడ్జితో పాటు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూడా రావడం, రెండు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవి రావడంతో, అదేవిధంగా 3 లిఫ్ట్లు 6 ఎస్కలేటర్స్ రావడము, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా అంటే అటు వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ సౌకర్యవంతంగా మెట్లు లేకుండా నేరుగా ఫుట్పాత్ బ్రిడ్జ్ను కూడా దిగడానికి ఎక్కడానికి అందుబాటులోకి తీసుకురావడము, ఇటు లిఫ్ట్లు అందుబాటులో ఉండడము, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పరిసరాలు కూడా అత్యద్భుతంగా పరిశుభ్రంగా ఉండే విధంగా న్యూ టెక్నాలజీతో కూడినటువంటి టైల్స్ కావచ్చు, లేటెస్ట్ గ్రానైట్స్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, అన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో అయితే మనకు ఇక్కడ వరంగల్ రైల్వే స్టేషన్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి ప్రమాణాలతో కూడినటువంటి పనులు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇక్కడికి వస్తే ఆ అనుభూతి కలుగుతుందనేది కూడా మనకు స్పష్టంగా ఇక్కడ పనులను చూస్తే అర్థమవుతుంది. ఇది మనం చూస్తున్నాం, ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఇది నూతనంగా నిర్మించారు. ఈ బ్రిడ్జ్ మీదకి వస్తే రైల్వే స్టేషన్కు వచ్చామా లేదా ఎయిర్పోర్ట్కు వచ్చామా అని ఒక అనుభూతి కలిగే విధంగా ఇక్కడ మనకు ఆ అట్మాస్ఫియర్ అయితే ఒకటి క్రియేట్ అయింది. ఇక్కడికి ఇది ఇంకా అందుబాటులోకి వచ్చాక ఇక్కడ ప్రయాణికులు దీన్ని ఉపయోగించాక మాత్రము అత్యంత అద్భుతమైన పనితీరు మనకు కనిపించే విధంగా కనిపిస్తుంది. ఇంకా కొన్ని చివరి దశ పనులు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో రైల్వే స్టేషన్ అంటే కేవలం 2 ప్లాట్ఫామ్స్ 2 బ్రిడ్జిలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎస్కలేటర్స్ కావచ్చు, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ముఖ్యంగా ఇప్పుడు మనం నడుస్తుందంతా కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం వల్లనైతే ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు ఎస్కలేటర్ సౌకర్యం లేకుండా కూడా సింపుల్గా నడుచుకుంటూ ర్యాంప్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ ర్యాంప్స్ సౌకర్యవంతంగా వృద్ధులు సైతము నేరుగా వాళ్ళు నడక మార్గం ద్వారా ఎక్కే విధంగా మనకు చాలా అద్భుతంగా మనకి ర్యాంప్స్ కూడా నిర్మాణం చేశారు. ఈ ర్యాంప్స్ నిర్మాణంతో అయితే మనకు ఇప్పుడున్న టెక్నాలజీలో ఈ ర్యాంప్ టెక్నాలజీ కూడా ఒకటి ఆధునికంగా మనకు కనిపిస్తుంది. ఈ ర్యాంప్ టెక్నాలజీ వచ్చాక మనకు మరింత సౌకర్యవంతంగా ప్రయాణికులు ప్రయాణం చేసుకునే విధంగానైతే మనకు కనిపిస్తుంది. ఇటు ఒకవైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, మరోవైపు ర్యాంప్స్, ఇటు మరోవైపు ఎస్కలేటర్స్, ఇటు మరొక వైపు లిఫ్ట్స్, ఇలా అన్నీ కూడా ప్రయాణికులకు ఎంతో అద్భుతంగా మనకు ఇక్కడ నిర్మించారు. ఇవన్నీ కూడా 2
రోజుల అనంతరము దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభమైన తర్వాత ఇవన్నీ కూడా వరంగల్ ప్రయాణికులతో పాటు ఇటు దేశ నలుమూలల నుంచి వరంగల్కు వచ్చేవారు, ఇక్కడ నుంచి దేశ నలుమూలలకు వెళ్ళేవారు అందరికీ కూడా ఈ రైల్ ఎంతో ప్రయాణం అనేది సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా రైల్వే స్టేషన్ కూడా సౌకర్యవంతంగా ఉండేలాగా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యొక్క ఆధునీకరించిన తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ మాత్రం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి స్టేషన్గా మారిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ర్యాంప్స్, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ ఇలా అన్నీ కూడా అద్భుతంగా పనులు చేయడం అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇది వరంగల్ రైల్వే స్టేషన్లో నూతనంగా ఆధునీకరించినటువంటి అధునాతన టెక్నాలజీతో సాంకేతికతతో కూడినటువంటి అభివృద్ధి పనులకు ఇక్కడ చిహ్నంగా మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. వరంగల్ రైల్వే స్టేషన్ రెనోవేట్ కావడంతో ఇక్కడ సిబ్బంది కూడా ఆనందోత్సవం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నిత్యము వాళ్ళు ఇక్కడ అనేక రకాల సేవలకు ప్రతినిధులుగా ఉన్నారు. అనేక ఏళ్ళుగా కూడా ఇక్కడ రైల్వే స్టేషన్లో విధులలో ఉన్నారు. ప్రజలకు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం రెనోవేట్ కావడంతో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో ప్రయాణికులకు నడవడానికి కాలినడక ఒక మెట్ల మార్గం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎస్కలేటర్లు రావడం కావచ్చు, ఇదంతా రెనోవేట్ అవ్వడము, పరిశుభ్రత విషయంలో కావచ్చు, మిగతా సదుపాయాలు కల్పించడాన్ని అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఫీల్ అవుతున్నారు? రెనోవేట్ చేయడము, మోడీ వచ్చాక అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాడు. అమృత్ స్కీమ్లో ఇంత మంచి రెనోవేట్ జరిగింది వరంగల్లో. మీరు చాలా ఏళ్ళుగా ఇక్కడ చూస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? నా పేరు మహేందర్. నేను గత రైల్వే స్టేషన్లో ఒక 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నాకు అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఎస్పెషల్లీ వృద్ధులకు ఓన్లీ ఒకటే బ్రిడ్జి ఉండేది, మెట్లు ఎక్కడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు అమృత్ భారత్ కింద మోడీ గారి నాయకత్వంలో వరంగల్ రైల్వే స్టేషన్ చాలా అభివృద్ధి చెందింది. ముందు వరంగల్ ముందు అయిన తోరణమును మళ్ళీ ఇది ఒక విమానాశ్రయం లెక్కల అభివృద్ధిగా అవపడుతుంది. అదొకటి చాలా మంచితనంగా ఉంది. ఎస్పెషల్లీ వృద్ధులకు చాలా మంచిగా ఉంది. అంటే మీరు ఇన్ని రోజులుగా చూస్తున్నారు కదా, గతంలో కొంత లోపాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ప్రయాణికులకు కావచ్చు, ఇటు సిబ్బంది కూడా ఉండేది. ఇప్పుడు అవన్నీ సమసిపోయినట్టే అంటారా? చాలా సమస్యలు సమసిపోయినాయి. చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే నీళ్లు ట్రైన్ దిగంగా నీళ్లు పట్టడానికి ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు అంతటా నేవీ, వాటర్ ప్లాంట్లు, వాటర్ క్యాన్లు అవన్నీ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా సుఖ సంతోషాలు చాలా అభివృద్ధిగా మంచిగా ఉంది. అది మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మీరు ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు, ఇక్కడ ఉన్నారు, మీరు అన్నిటి గతంలో సమస్యలు చూసారు, ఇప్పుడు అన్నీ పరిష్కారం అవుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అన్నీ బాగున్నాయి. రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలు ఉన్నాయి, ఏ సౌకర్యం లేదని లేదు. కాకపోతే ట్రైన్లు ఎక్కువసేపు ఆపరు. ఇక్కడ ఒక 2 minutes టైం పెంచితే మన పబ్లిక్ ఏమైనా కనీసం వాటర్ పెట్టుకోవడం బండి ఆగదు, ట్రైన్ ఆగదు. అదే మెయిన్ ప్రాబ్లం. అది అన్నీ డెవలప్ జరిగాయి, అన్నీ బాగున్నాయి. స్టేషన్ పూర్వ కంటే ఇప్పుడు చాలా బాగుంది. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారా? 25 yearsకి వెళ్ళి పనిచేస్తున్నాను. 25 years. అప్పుడు అసలు ఒకటే సింగిల్ బ్రిడ్జ్ ఉండే, ఇప్పుడు అటు బ్రిడ్జ్, ఇటు బ్రిడ్జ్, ఇటు ర్యాంపు, 4 ఎక్సిలేటర్, 4 లిఫ్ట్లు, అప్ అండ్ డౌన్ ఎక్సిలేటరు. మెయిన్ ఎస్పెషల్లీ ర్యాంప్ ఇంపార్టెంట్. ర్యాంప్ స్పెషల్లీ ర్యాంప్ వల్ల స్టేషన్ బాగా అవుతుంది. ఎంట్రన్స్ కూడా గతంలో ఆటోలు కావచ్చు, పార్కింగ్ ఇబ్బంది ఉండే కదా, ఇప్పుడు అవన్నీ సెట్ అయ్యాయి. ఇప్పుడు పార్కింగ్ కూడా బాగానే ఉంది. పార్కింగ్ బాగానే ఉంది. ఎక్సిలేటర్ ఇంకా బాగుంది, అప్పుడు ఎక్సిలేటర్ ఇంకా బాగుంది. ఓకే, అంటే ఈ 10 ఏళ్లలో ఇంకా బాగా అభివృద్ధి జరిగాయి, కొత్త ట్రైన్స్ వచ్చాయి, మీకు ఏమనిపిస్తుంది? ట్రైన్స్ బాగా వచ్చాయి, ఇంకా ట్రైన్స్ పెంచాలి. లోకల్ ట్రైన్స్ పెంచితే పబ్లిక్ జల్దీ కన్వీనియంట్ ఉంటుంది. ఇప్పుడు బస్సులు వెళ్ళాలంటే మైబాద్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు లోకల్ ట్రైన్ వేసినా అనుకో, ఖమ్మం టు వరంగల్ టు జనగామ లోకల్ ట్రైన్లు అయితే పబ్లిక్ రవాణా వెళ్ళి ఎక్కువ జరుగుతుంది. ఇట్లా లోకల్ ట్రైన్లు అయితే ఖమ్మం వారికి, వరంగల్ టు జనగామ వారికి, జనగామ టు వరంగల్ ఇట్లా పెడితే ట్రైన్లు పెడితే ఇంకా పెంచాలి. ట్రైన్లు పెడితే పబ్లిక్ ఇంకా సౌకర్యం బాగుంది. ట్రైన్లు తక్కువ ఉన్నాయి. ఇక్కడ ట్రైన్లు తక్కువ ఉన్నాయి, ఉన్న ట్రైన్లు ఆల్టింగ్ లేవు. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం? ఓకే, నేను చెప్పేది నండి, అన్నీ ఓకే, అభివృద్ధి అన్నీ ఓకే. కాకపోతే మాకు జీవన ఉపాధి లేదు. ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ రావడం వల్ల మా సరుకులు ఎక్కడ నిలుస్తున్నాయి, మాకు పొట్టకెళ్తలేదు. గత 20 ఏళ్ళ కాంచెలు మేము చేస్తానే వీడ. కానీ ఇప్పుడు 200-300 పట్టుకపోతే ఇవాళ రేపు జీవన ఉపాధి వెళ్తుందా? రెంట్కు ఉండేటోళ్ళం రోజు 4000-5000 ఉండేది, ఇప్పుడు 200-300 కూడా వస్తలేవు.
అది మా బాధ. జర స్విగ్గీ జొమాటో తీసి పడేస్తే మాకు కూడా 4 పైసలు దొరుకుతాయి. కొన్ని ఏళ్ళకెళ్ళి చేసిన కాంచెల్లి మాకు కూడా విలువ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి కార్లు ఒక 20 ఉన్నాయి మాకు, 20 ఉన్నాయి సీనియారిటీ. కాకపోతే ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మారుతారు, గది బాధ అంతే. అన్ని ప్రాబ్లం ఓకే. ఇప్పుడు ఎక్సలేటర్లు ఇవన్నీ పడ్డాయి, అన్నీ డెవలప్ అయినాయి, కానీ మా జీవన ఉపాధి ఇది అట్లా, అది మేము కొట్లాడేది అంతే, ఏం లేదు. అంటే ఎన్నేళ్ళు మీరు ప్రయాణికులకు సర్వీస్ ఇచ్చినందుకు మీకు గుర్తింపు కావాలంటారా? ఇంకా కాదా సార్, మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు బయటికి పోయి ఉప్పర్ పని చేసినా కానీ ఏమిత్తాలు గదే పైసా. కాకపోతే ఎండకు చేయగలుగుతామా? కొన్ని ఏళ్ళకి వెళ్ళి ఇదే అలవాటు అయింది మాకు అట్లా. ఓకే, అంటే మన వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందడం, మీ కళ్ళ ముందట చెందడం ఎలా ఫీల్ అవుతున్నారు, మీ అనుభవం? చాలా బాగుంది సార్, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇది వరకు ఎక్సలేటర్ లేకుండే, లిఫ్ట్ లేకుండే, ఇవన్నీ ఓకే. పబ్లిక్ కూడా సర్వీస్ ఓకే, అది ఓకే, దాంట్లో ఏం బాధ లేదు అట్లా. ఓకే, అది మనం చూస్తున్నాము కదా. కొంత ఆ లోకల్ ట్రైన్స్ పెంచి ఇక్కడ మేము ఏళ్ల తరబడిగా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న మా క్యాటరింగ్ టీంకు కొంత గుర్తింపునిచ్చి మాకు కూడా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ ఈ రెనోవేషన్ అయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అయితే సంతోషంగా ఉందని చెప్పేసి సిబ్బంది చెప్తున్నారు. ఇది మనం చూసాం కదా, వరంగల్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి అత్యధిక ప్రమాణాలతో కూడినటువంటి ఆధునికత సాంకేతికను ఉపయోగించి ఇక్కడ ప్రతిదీ కూడా అభివృద్ధి చేశారు. ఇక్కడికి రైల్వే స్టేషన్కు ఎంటర్ అవుతూనే ఎంట్రన్స్లోనే అద్భుతమైన ఒక కళాకృతిని నిర్మించారు. లోపలికి వచ్చాక టికెట్ కౌంటర్ నుంచి మొదలుకుంటే వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫామ్స్, నడిచే ఫుట్పాత్స్ కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఎస్కలేటర్స్ కావచ్చు, లిఫ్ట్స్ కావచ్చు, ర్యాంప్స్ కావచ్చు, ఇలా అన్ని కూడా ఆధునికతతో కూడినటువంటి శాస్త్రీయ ప్రమాణాలతో కూడినటువంటి అభివృద్ధిని వరంగల్ రైల్వే స్టేషన్ చేసి చూపించారు. దీంతో ఇక్కడికి వస్తే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వెళ్ళామా అనే అనుభూతిని కలిగే విధంగా ఇక్కడ అభివృద్ధి పనులు జరిగాయి. ఈ యొక్క అభివృద్ధి పనులతోటైతే రానున్న రోజులలో ట్రైన్ జర్నీస్ పెరిగే అవకాశం ఉంది, ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా రానున్న రోజులలో ట్రైన్స్ కూడా పెంచాలనే డిమాండ్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అభివృద్ధి పనులు చూసినటువంటి ప్రయాణికులు చెప్తున్న మాట ఇది. ఇక్కడికి వస్తే ఒక కొత్త అనుభూతిని అయితే కలిగే విధంగా ఇక్కడ అభివృద్ధి పనులు జరిగాయి అనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.